చెప్పండి అసలు ఏం జరిగింది? ఇది మా బాబాయ్ ఎలక్షన్ల రోజు మా ఊరికి అనేది వెళ్ళడం జరిగింది హైదరాబాద్ నుంచి. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేతలు మా బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని అడిగితే మా ఓడు వేయనని చెప్పాడు. ఓటేసి వచ్చేటప్పుడు అందరి మీద పడ్డారు కొట్టడానికి, కత్తులతోనే దాడుతో చేశారు. ఇక్కడ ఊరు వాళ్ళు ఉండడం వల్ల ఆ రోజే చంపేవాళ్ళు. ఆ రోజు చంపకుండా మరుసటి రోజున సాయంత్రము దీని వెనకాల ఒక 7-8 మంది ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. స్కూల్ మానేసి ఏదైనా పని చేసుకుంటా అంటుంది. ఈమె పని చేసే పాపనా అన్న, నువ్వు చూడన్నా జరా రాంగా చంపేసింది సార్. లేదు, ఇప్పుడు డాడీ లేడు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిర్పూర్ నియోజకవర్గంకి చెందినటువంటి కొంతమంది మనతో పాటు మాట్లాడడానికి వచ్చారు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంది, అసలు వాళ్ళకి ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అసలు ఏం జరిగింది, ఏంది? మా విలేజ్ వచ్చేసి కేసులాపూర్, భీమిని మండల్, మంచిర్యాల డిస్టిక్. ఇది మా బాబాయ్ ఎలక్షన్ల రోజు ఇక్కడికి మా ఊరికి అనేది వెళ్ళడం జరిగింది హైదరాబాద్ నుంచి. అక్కడ ఉన్న బీఆర్ఎస్ నేత మా బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని అడిగితే మా ఓడు వేయనని చెప్పాడు. వేయనని చెప్పడం వల్ల దాంట్లో కొంచెం మా ఓడిని ఓటేసి వచ్చేటప్పుడు అందరి మీద పడ్డారు కొట్టడానికి, కత్తులతోనే దాడుతో చేశారు. ఆ టైంలో మా వాళ్ళు ఉండడం వల్ల, ఇక్కడ ఊరు వాళ్ళు ఉండడం వల్ల ఆ రోజే చంపేవాళ్ళు. ఆ రోజు చంపకుండా మరుసటి రోజున సాయంత్రము మళ్ళీ మంచిర్యాలకి వెళ్ళి వచ్చే టైంలో ఊరు అవతలో చంపడం అనేది జరిగింది. దీని వెనకాల ఒక 7-8 మంది ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. వాళ్ళు చేపట్టే చంపారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్ సుదర్శన్ గౌడ్, రాజశేఖరు, పలువురు వ్యక్తులు ఉన్నారు. ముత్యం సుదర్శన్ గౌడ్ ఇంతవరకు అతన్ని పట్టుకోవడం లేదు. పోలీసులు కూడా వాళ్ళకు సహకరిస్తారు. మీరు కంప్లైంట్ ఇచ్చారా అసలు వీళ్ళ మీద? కంప్లైంట్ ఇచ్చాము, కేసు కూడా ఫైల్ అయింది అంటున్నారు, కానీ వాళ్ళు పరారీలో ఉన్నారు, మేము పట్టుకోలేదు అని చెప్తున్నారు. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తారు. వీళ్ళు వెనకాల రాజకీయ నేతలు కూడా ఉండడం వల్ల వాళ్ళని పట్టుకోలేకపోతున్నారు. ఆ ఒత్తిడి వల్ల పట్టుకోకపోవడం జరుగుతున్నది. దయచేసి వాళ్ళని పట్టుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని మా యొక్క ప్రార్థన. ఈ పిల్లలు కూడా తండ్రి లేకుండా చేశారు ఊరు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ నేతలు. ఇలా చేయడం చాలా కఠినంగా ఉంది. వాళ్ళకు ఉరిశిక్ష కానీ ఏదైనా ఒకటి జరిగి పిల్లలకు ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక న్యాయం జరగాలని మేము 400 కిలోమీటర్ల నుంచి సీఎం క్యాంపస్ దాకా, సీఎం ఇక్కడ దాకా వచ్చాము. సార్ కలవలేదు. ఏదో విధంగా సార్ని కలిసి ఈ పిల్లలకు ఏదో న్యాయం జరిగి వాళ్ళకు శిక్ష పడేలాగా మళ్ళీ కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకూడదని దానివల్లనే ఇంత దూరం వచ్చాము. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతకుముందు మీకు, మీ ఆయనకు కానీ మీ బాబాయ్కి కానీ ఎవరికైనా వార్నింగ్ ఇచ్చారా ఇంతకుముందు? మాకు ఓటేస్తే వేయండి లేకపోతే చంపేసామని ఇట్లేదని అన్నారా? అంటే మేము ఓటేసేటప్పుడే మా ఓడు వచ్చేటప్పుడు బీఆర్ఎస్ నేతలు, దాంట్లో మాకు తెలిసిన వాళ్ళు సర్పంచ్ వాళ్ళ అన్నున్నాడు రమేష్, అతను అడిగాడు అన్నట్టు ఏమని బీఆర్ఎస్ పార్టీకి ఓటేయని అంటే, అరే నేను ఏరాబాయ్ నష్టమైన దానికి వేస్తా అనేసి చెప్పడంతో వెళ్ళిపోయాడు. ఓటేసే వచ్చే టైంలో వీళ్ళందరూ ఎవర్రా ఈ రోడ్డు పండి నువ్వేవనివిరా నడవడానికి అని అడగడం వల్ల మా ఓడు బండి ఆపి, మా పిన్ని కూడా ఉండే ఎంబడి, బండి ఆపేసి నీ దారా నీ అయ్య దారా జాగిరి రోడ్డు ఎవడైనా నడుస్తాడు అని అన్న వల్ల వాళ్ళు బీఆర్ఎస్ నేతలు అందరు కలిపి కత్తులతోని కర్రలతోని దాడి చేయడం జరిగింది. మా పిన్ని ఊరు వాళ్ళే లేకపోతే ఆ క్షణమే మా బాబాయ్ని చంపేవాళ్ళు. అలా చంపకుండా మళ్ళీ తెల్లారిన మరుసటి రోజు ఉదయం మా మంచిర్యాలకి వెళ్ళి వచ్చే టైంలో, సాయంత్రం టైంలో ఊరవతల మాటేసి ఒక 7-8 మంది కలిసి చంపడం అనేది జరిగింది. దీంట్లో 3 పట్టుకున్నారు. ఇంకా దాని వెనకాల ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అనుకుంటారు మీరు? ముత్యం సుదర్శన్ గౌడ్, మా అంటే వీళ్ళని తప్పియడానికి పెద్ద లీడర్స్ వీళ్ళని ఇట్లా బెయిల్ వచ్చేదాకా బయట తిరగండి రా భయ్ అని పెద్ద వాళ్ళు చెప్పడం, పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం వల్ల పోలీసు వాళ్ళు కూడా పట్టుకోవడం లేదు. చెప్పండి అమ్మా, అసలు మీ భర్తను చంపడానికి కారణం ఏంది? అసలు వాళ్ళు ఎందుకు మీ మీద, మీ భర్త పైన కక్ష కట్టిరు? మా భర్త పైన కక్ష, నేను ఓటు వేసే రోజు వచ్చినాం సార్. మేము ఓట్లకి వచ్చినాము, అదే రోజు వచ్చినాము. ఓటు వేయబోతున్నాము. రామేష్ ముస్కురామేష్ అన్నాడు, అన్నాడు కదా, ఓటు కారు గుర్తుకు వేయండి అన్నాడు. కారు గుర్తుకు వేయం, నా ఇష్టమైన దానికి వేస్తారా బాబు అని అన్నాడు. అన్న తరగా వచ్చినాక ఆడ బస్ స్టాండ్ కాడనే అందరూ జమ అయిండు, కొట్టగా జమ అయింది మా ఆయన మీదకి. నేను అప్పుడే నేను ఎంబడే ఉన్నా, బండి మీద ఉన్న, బైక్ మీద. మా ఆయన ఇట్లా పట్టుకున్నా సార్. ఇట్లా పట్టుకునే వరకు పక్క జరిగినాక ఇక ఆ రోజు అట్లనే అయిందా సార్. ఆ నైట్ ఉన్నాడా, ఇగో ఈ పాపను లక్షపేట పోయిండు, చూసేత్తనని పోయిండు మా ఆయన. చూసేత్తనని పోతే రాంగా చంపేసిండు సార్. మీ నాన్న చివరిగా మీతోనే మాట్లాడిందా? మాతోటే మాట్లాడు.
మీతోనే మాట్లాడినా ఏమన్నాడమ్మా చివరి బాగున్నవారా తిన్నవాను దీన్ని అసలు ఇంత చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు వాళ్ళకి అసలు ఈ గుండాల రాజకీయం అనేది బీఆర్ఎస్ పార్టీ చేసిన గుండా రాజకీయం అనేది మనకు తెలుస్తుంది. చెప్పమ్మా నీ పేరేంటి? లక్షిత. రక్షిత. ఏమైంది మీ డాడీకి? మా డాడీ రోజు వచ్చినప్పుడు కొట్టేసి వచ్చినప్పుడు మా డాడీని చంపేసా. ఎవరు చంపేసిరు? కత్తిలతోని కేసాల వాళ్ళు కత్తులతో చంపేసినారు. మేము ఇంటికాడ ఉన్నాము. వీళ్ళేవో కత్తులతో చంపేసినారు. మా అమ్మ నాన్నలు ఉన్నారు. ఓటేసినప్పుడు పొద్దున అందరూ దాడైనారు. పాపం పుణ్యం తెలియని చిన్న పసి పిల్లలకు కూడా ఈ విధంగా వాళ్ళ డాడీ చచ్చిపోయిందని చెప్పి ఆవేదన చెప్తే ఒకసారి వాళ్ళ పెద్ద పాపని అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? మా డాడీని చంపిన వాళ్ళకి ఉరి శిక్ష పడాలి. అసలు వాళ్ళు ఎంత ఘోరంగా చంపిరంటే నాకు చూస్తే ఒకటి మీరు ఏడిస్తే పరిష్కారం కాదు. నువ్వు చెప్పు నీ ఆవేదన, నువ్వు చెప్తేనే ఏదైనా అర్థమవుతుంది ప్రభుత్వానికి. కానీ ఈ గుండా రాజకీయ నేతలా కానీ సిగ్గుశరం అనేది ఒకటి వస్తుందమ్మా మీరు మాట్లాడితేనే. మాకు ప్రభుత్వం నుంచి కొంచెం ఏదైనా న్యాయం జరిగితే బాగుంటుంది. మేము ముగ్గురం, మా ముగ్గురిని మా మమ్మీ ఒకతే ఇప్పుడు పెంచాలి. మా డాడీ ఉన్నప్పుడు డాడీనే చూసుకునేవాడు మొత్తం. మమ్మీకి ఏమీ తెలియదు. ఇప్పుడు డాడీ లేడు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే చంపేశారమ్మా ఎవరినైనా? అదే కదా సార్, బీఆర్ఎస్ వేయకుంటేనే చంపిలు సార్. ఇప్పుడైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా పోలీసు వాళ్ళకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసిరా? పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం సార్. వెళ్ళాం కానీ పాత శిక్షలకు పాత కక్షలకు చేసి సంతకం పెట్టించుకున్నాను సార్ నా చేత. పాత కక్షలకు నీతో ఎందుకు సంతకం పెట్టించింది సార్? అదే కదా, చదువు కూడా వినిపించలేదు, నన్ను సంతకం చేయించింది సార్. మా ఆయన చనిపోయిండు నన్ను నాకు తెలియదు. సంతకం పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి సంతకం పెట్టించిండు. నాకు ఏది తెలియదు. మా ఆయన సంతకం ఎందుకు పెట్టించారు? అసలు ఎవరు పెట్టించారు? ఇది ఎస్ఐ. ఎస్ఐ ఎవరమ్మా అక్కడ? బీబీన్ ఎస్ఐ. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది? భీమిని మండలం. నాకు తెలియదు సార్. నేను మా ఆయన బతికున్నాడు కదా, దేని కారణంగా పెట్టిస్తారో నాకు ఏది తెలియదు కదా. కాపీలో నీతో సంబంధం ఉంది పాత కక్షలని మీరు చంపినైనా మా ఇలా ఒకసారి వాళ్ళ విజువల్ చూసుకుందాము. తనను కత్తులతోని దాడి చేసి చంపడం అనేది ఇది చాలా దుర్మార్గము. ఒకసారి చూడండి. ఇక్కడ కొట్లాడడానికన్నా ముందు మీరు ఎస్ఐకి వారికి కంప్లైంట్ ఇచ్చిరా? కంప్లైంట్ ఇచ్చింది ఉందా? ఓకే. ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి బీఆర్ఎస్ గుండాల రాజ్యం ఏ విధంగా నడుస్తుందో. కత్తులతోని ఓటేస్తే బీఆర్ఎస్కి వేయండి, లేదంటే వేరే ఏ పార్టీకి వేసినా కానీ చంపేస్తాం. ఇదా రాజకీయం? ప్రజలకు మంచి చేయుండ్రా నాయన అని చెప్పి మీరు ఎన్నుకున్నారు తప్పితే మీరు ఇట్లా చంపనీకే చావనీకే నారాబాయి మిమ్మల్ని తీసుకున్నది. ఒకసారి చూడండి ఎంత దారుణం అండి ఇది. అన్యం పుణ్యం పేవులు బయటకు వచ్చేంత వరకు అంత కసిగా చంపుతారా? బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకపోతే సామాన్యులను అసలు బతకనిచ్చే అసలు లేనే లేదు. ఈ తెలంగాణ ఒకప్పటి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గిందు కోసమా? వేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి, లేదంటే కత్తులతో దాడి చేసి చంపేస్తారు. ఇది ఇంత దారుణం ఉంది. ఒక అన్యం పుణ్యం తెలియని పసి పాప ఉంది. తన మనసులో ఇట్లాంటి భాగోద్వేగానికి గురి అయితే వాళ్ళ లేత మనసులు వాళ్ళ ఏ విధంగా హట్ అవుతారు అనేది మనం అర్థమవుతుంది. పాపం చూస్తుండే బండిని విన్నే ఒక్కటేసారి బీఆర్ఎస్ గుండాలందరూ ఒకటేసారి వచ్చి బండిని పట్టుకొని ఆ రోజే చంపేద్దామనుకోరు. ఆ రోజు మిస్ అయ్యండి అని చెప్పి వాళ్ళ రెండో కూతురు దగ్గరికి వెళ్ళి వస్తుండగా మరునాడు కాపు కాసి మరి ఈ పొడిచి చంపడం అనేది చాలా దారుణం. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వేరే పాత దాని వల్ల చంపమని ఇది ఒక్కరి మీదనే కేసు అయింది. వాళ్ళ మీద కూడా కేసు అయింది కానీ పట్టుకోవడం లేదు. ఇప్పుడు ఎవరైతే మనం సుదర్శన్ గౌడ్ అన్నారో పరాలీలో ఉన్నారు, వాళ్ళని కూడా పట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాము. సీఎం సార్ని కలిస్తే పిల్లలకి ఏమైనా న్యాయం జరుగుతుంది, వీళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. రేపు చదువు కూడా ఇప్పుడు వీళ్ళని రేపటి నుంచి వీళ్ళని పెంచే వాళ్ళు ఒక తల్లి పెంచాలంటే చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వం నుంచి ఏమన్నా కొంత సహాయం చేసి వీళ్ళని ప్రభుత్వం తరపు నుంచి ఆదుకొని ఎంతో కొంత సాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగనే వీళ్ళని కూడా పట్టుకొని ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళని కూడా శిక్షించి ఉరిశిక్ష పడేలాగా న్యాయం చేయాలని కోరుచున్నాము. అక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు? మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ప్రజెంట్ వచ్చేసి హరీష్ రావు, బీజేపీ తరపు నుంచి హరీష్ బాబు. హరీష్ బాబు.
సో మీరు ఇప్పుడు గెలిచిన ప్రజెంట్ ఎమ్మెల్యేని పోయి ఎప్పుడైనా కలిసిరా? మేము కలవలేదు. మేము కలుద్దామని అనుకుంటే మాకు ఇది పోస్ట్ మార్టరు ఆ రిపోర్ట్ ఈ రిపోర్ట్ మమ్మల్ని ఆడికిడికి రమ్మనడం అనేది జరుగుతుంది. దీన్ని తిరగడం వల్ల మేము ఎమ్మెల్యే దగ్గరికి పోకపోవడం జరిగింది. ఈ 2 డేస్లో ఎమ్మెల్యేని కూడా కలుద్దామనే ఉద్దేశంతో వచ్చాము. కలుస్తాము. ఇక్కడ సీఎంని కలిస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకు అంటే కాంగ్రెస్ తరపు నుంచి మన సీఎం అన్న ఏమన్నాడంటే పేదవానికి ఎవరికి కష్టం వచ్చినా కాపాడుతాననే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ పిల్లలకి ఏదో ఒక న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఇంత దూరం 400 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చాం. ఎందుకు రేవంత్ అన్న చెప్పిన మాటలు ఆయన యొక్క మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి కాబట్టి మేము నా నమ్మకంతోనే సీఎం క్యాంపస్ దాకా వచ్చాము. కానీ సీఎం గారికి మీ వినతి పత్రం ఇచ్చుకురా? మేము సీఎం క్యాంపస్లో అంటే సీఎం సార్ లేడు, అక్కడ వేరే వాళ్ళు మన సబ్ కలెక్టర్లు అంటే వాళ్ళ చేతిలో పెట్టాము. కానీ మాకు సీఎం సార్ కలిస్తే మాకేమన్నా ఈ ఉన్న పొజిషన్లో వీళ్ళకేమైనా న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వచ్చాం. కానీ ఇప్పుడు జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే సార్ కలిస్తే ఎంతో కొంత న్యాయం జరిగి పిల్లలకు భవిష్యత్తు కూడా బాగుంటుంది. గవర్నమెంట్ నుంచి ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా వీళ్ళ చదువు గురించి పిల్లలు 8వ తరగతి 6వ తరగతి ఏమో ఫస్ట్ క్లాసు వీళ్ళ చదువులు కూడా రేపు చదివే పొజిషన్ ఉందా లేదా అన్నది కూడా తెలియలేకపోతుంది. ఈమె పెద్ద పాప స్కూల్కి పోమంటే మా డాడీ లేడు, మమ్మల్ని చదివించే వాళ్ళు ఎవరు, నేను స్కూల్ మానేసి ఏదైనా పని చేస్తానని చెప్తుంది. ఈ బీఆర్ఎస్ నాయకులు చేయబట్టి పిల్లల భవిష్యత్తు కూడా ఖరాబ్ అయిపోయింది. ఈ ముగ్గురు సీఎం ఏదో కొంత సహాయం చేసి వీళ్ళు ఎన్నుకుండి వీళ్ళని చదివిపించి వీళ్ళకి ఎంతో చేదుడగా ఉంటాడని ఇంత దూరం 400 కిలోమీటర్ల దూరం దాకా వచ్చాం. కానీ సార్ని కలిసేదాకా కొంచెం మేము కృషి చేస్తాం. కానీ ఎవరన్నా మాకు సపోర్ట్ చేసి సీఎం సార్ని కల్పిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాం. ఎవరన్నా దయచేసి ఎవరన్నా ఉంటే సీఎం సార్ని కలిపియండి, ఈ పిల్లలు భవిష్యత్తుని బాగుపడేలాగా చూడండి. దయచేసి అది దండం పెడుతున్నాను. రేవంత్ అన్న దయచేసి మా చెల్లెలని కాపాడాలని నేను కోరుతున్నాను. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు బీఆర్ఎస్ నేతలు వాళ్ళందరినీ పట్టుకొని శిక్షించి మరోసారి ఇలాంటి జరగకుండా హత్యలు జరగకుండా చేయాలని మన రేవంత్ అన్నను కోరుతున్నాను. అందుకోసం మనం ఇక్కడ దాకా వచ్చాము. దయచేసి రేవంత్ అన్న గారు మీకు ఈ పిల్లలు మా చెల్ల వాళ్ళని మీరు ఒక్కసారి కలవండి, మమ్మల్ని ఒకసారి రమ్మని మీ దగ్గరికి సపరేట్గా కల్పించి ఏమైందో తెలుసుకోండి, ఈ పిల్లలకు న్యాయం చేయండి, మీరు చేదోడుగా ఉంటారని ఇక్కడ దాకా వచ్చాము. దయచేసి అన్న రేవంత్ అన్న 400 కిలోమీటర్ల నుంచి రాత్రి అనక పగలనక చెల్లెళ్ళని తీసుకొని తిరుగుతున్నాము. మీకోసం వచ్చాము. నిద్ర లేక ఇక రోడ్ల మీద పడుకొని మేము కలుద్దామని వస్తే ఈరోజు మీరు రాలేదంట. అయినా పేపర్లు ఇక్కడ మేము సబ్ కలెక్టర్కి ఇచ్చాము. కానీ మిమ్మల్ని కలిస్తే మాకు ఏదైనా న్యాయం జరుగుతుంది. వాళ్ళని పట్టుకోవడం లేదన్నా. వాళ్ళు బీఆర్ఎస్ నేతలు కాబట్టి వాళ్ళ పైన ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళకు ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు బయటనే తిరుగుతున్నారు. వాళ్ళని బయటనే, ఎందుకంటే బెయిల్ వచ్చేదాకా ఇది మన కేసుకు లొంగక ముందు ఏదో బెయిల్ వస్తుందంట అన్న, నాకు తెలియదు రేవంత్ అన్న. ఆ బెయిల్ కోసం తిరుగుతున్నారు. ఆ బెయిల్ గింట వచ్చిందంటే వాళ్ళు డైరెక్ట్ కోర్టులోనే సబ్మిట్ కావడం అనేది జరుగుతుంది. జైలుకు వెళ్ళడం జరగదు అనే ఉద్దేశంతో పైన వాళ్ళు చెప్పి పోలీసు వాళ్ళు కూడా తప్పిస్తున్నారు. ఆ బెయిల్ కూడా రాకుండా చేసి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి రేవంత్ అన్న దయచేసి చెల్లెలకు న్యాయం చేసి అన్న ఒక అన్న ఉన్నాడని మా సీఎం అన్న ఉన్నాడని ఇంత దూరం దాకా వచ్చాము. కాబట్టి దయచేసి ఈ చెల్లెలకు న్యాయం చేసి వీళ్ళ చదువులు వీళ్ళ భవిష్యత్తు ఎంతో కొంత న్యాయం చేయాలని ఇంత దూరం వచ్చినామన్నా. దయచేసి మాత్రము ఇదొక న్యాయం చేయన్న, కొంచెం కలవన్నా. ఎక్కడున్నా ఎంత బిజీగా ఉన్నా మాత్రం ఈ చిన్న పిల్లల ముఖం చూసి ఏదో మమ్మల్ని ఎలాగనైనా మంచిదే. ఈ పిల్లలు మాది భీమిని మండల్, కేసులాపూర్ మండల్ డిస్టిక్ అన్న, మండల్ భీమిని మంచిర్యాల డిస్టిక్. మమ్మల్ని ఒక్కసారి పిలిపించి మిమ్మల్ని కలిసేలాగా చేయన్న, ఇదొక మా ప్రార్థన అన్న. ఇంత దూరం వచ్చినామంటే మీ మీద నమ్మకంతో వచ్చినాం కాబట్టి దయచేసి కలిపి అన్న వీళ్ళకు పిల్లలకు న్యాయం చేయన్న, వీళ్ళని చదివేలాగా. ఈ పాప చదువు మానేస్తా అంటుంది. నేను ఎక్కడ చదువుకుంటే నన్ను ఎవరు తీసుకొస్తారు, మా చెల్లెని ఎవరు తీసుకొస్తారు, నేను స్కూల్ మానేసి ఏదైనా పని చేసుకుంటా అంటుంది. ఈమె పని చేసే పాపనా అన్న, నువ్వు చూడన్నా జరా దయచేసి రేవంత్ అన్న ఈ పాపలు చదివేలాగా చూసి వీళ్ళకు అండగా ఉండి వీళ్ళు చదువు మొత్తం మీరే ఖర్చు మన ప్రభుత్వం తరపు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి తీసుకొచ్చి ఎంతో కొంత మా పిన్న అన్న వీళ్ళకి సపోర్ట్ ఎవరు లేరు. నేను మా అన్న అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు, నేను ఒక్కనే కొడుకుని. మా డాడీకి 3 అన్నదమ్ములు, అందులో చిన్న ఆయన మా చిన్న పిన్ని మా బాబాయ్ని చంపేసిండ్రు.
నేను ఒక్కనే ఏం చేసినా నేను ఒక్కనే తిరగాలి కాబట్టి రేపు కూడా నన్ను చంపే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు మా కుటుంబాలను కూడా చంపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మేము ముందుండి మా చిన్నోళ్ళని తీసుకొచ్చి ఇంత చేస్తున్నానని మా మీద కక్ష కట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్న ఒక్కసారి కలిసి మా బాధ ఏందో కొంచెం వినేలాగా చూడన్న, ఒక్కసారి పిలిపి అన్న నీ దగ్గరికి దయచేసి మొక్కుతున్నాము. మా చెల్లెలకు మాత్రం న్యాయం చేయి. మాకు కూడా ప్రాణభయం ఉంది, వాళ్ళు బయట తిరుగుతున్నారు, మమ్మల్ని కూడా ఏదో ఒక రోజు చంపే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి పిలిపించి నేనున్నానని చెప్పి మాకు ధైర్యం చెప్పన్న. అన్న నీకోసం ఇంత దూరం నుంచి వచ్చినాం, చెల్లెళ్ళు చిన్నలు పెద్దలు అనుకుంటా నైట్ పగలు అనుకుంటే ఇంత దూరం వచ్చినాం. కాబట్టి దయచేసి ఎక్కడున్నా ఏదో ఈ 2-3 రోజులలో మమ్మల్ని పిలిపించి నీతో మాట్లాడిపించాల్సిందిగా కోరుచున్నాం. వీళ్ళకి ఏదో న్యాయం చేసి మాకు చదువులు ఏదో ఒకటి చేయాల్సిందే. ఇంటికాడ కూడా జాగ కూడా లేదు, ఇల్లు లేదు, ఇల్లు కూడిపోయే అవకాశం ఉంది వీళ్ళు ఉండడానికి కూడా. ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన కార్యకర్తలు కానీ కాంగ్రెస్ తరఫు నుంచి ఎమ్మెల్యే కానీ ఒకసారి ఇంటికి రప్పించి చూడమని అన్న. ఇల్లు కూడా లేదు, ఈ పిల్లలు ఇప్పుడు ఉండాలన్నా కానీ భయంతో ఉంటున్నారు అన్న. చనిపోయిన కాడ నుంచి ఇంట్లో కూడా పడుకోవట్లేదు, మా ఇంటికి వచ్చి పడుకుంటారు. సరే మా ఇంటికి వస్తున్నారు, పడుకుంటున్నారు, 2 రోజులు పడుకుంటారు, 1 రోజు 2 రోజులు, రేపటి నుంచి దాని తర్వాత మేమైతే కావాలి ఉండలేము కదా, ఏదో కూలి పని చేసుకునేటోళ్ళము. కాబట్టి దయచేసి నేనున్నానని చెప్పి మమ్మల్ని పిలిపించి నేనున్నాను అని చెప్పాలన్న, అండగా ఉండాలని కోరుతున్నాము. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఏదో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ దాకా వచ్చా. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మేము ఇంత దాకా కూడా రాకపోదు. మన మండల్ లెవెల్లోనే ఎస్ఐ దగ్గరనే కేసుని కమ్మేసి రిటర్న్ పంపించే అవకాశాలు ఉన్నాయి అన్న. కాబట్టి మన కాంగ్రెస్ వచ్చింది, నువ్వు ఉన్నావన్న అండదండతోనే ఇంత దాకా వచ్చాము. నువ్వు మాకు ఎంతో సపోర్ట్ చేస్తావు, చెయ్యాలి కూడా, మమ్మల్ని పిలిపియాలి. అది ఎందుకంటే మా చెల్లెల భవిష్యత్తు కోసము ఇంత మాట్లాడుతున్నాను అనుకోకన్నా. ఎందుకంటే చెల్లెల బాధతోని మాట్లాడుతున్నా, నాకేదో న్యాయం చేస్తావని. మన కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మన కాంగ్రెస్ హయాంలో ఇలాంటివి జరగకూడదు. హత్యలు ఈ ఎలక్షన్ల రోజు చంపడం అనేది చాలా దారుణం అన్న. ఇది ఓటేయకపోవడం వల్ల ఇలా చేస్తారని మేము అనుకోలేము. చెల్ల వాళ్ళకు మాత్రం తండ్రి లేని వాళ్ళని చేసిండ్రన్న, చాలా బాధగా ఉంది. దయచేసి మమ్మల్ని మాత్రం కలవన్న. ఒక గూండా రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అన్నారు. కానీ నిజంగానే ఈ బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక గుండెల రాజ్యమైందని అర్థమవుతుంది. పసి పిల్ల అసలు తను ఏడుస్తుంటే గుండె కరుక్కుపోతుంది. ఏంది వాళ్ళందరూ, ఒక ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళందరూ ఏడుస్తుంటే ఎంత అంటే వాళ్ళకు ఓటేస్తే బతకనిస్తారు, ఓటేయకపోతే చంపేస్తారా? ఇదా మీ రాజ్యం? ఇంత దారుణమా? ఏందండి కేసీఆర్ గారు, మీ పెట్టిన పార్టీలా మీ పార్టీకి ఓటేయకపోతే ఎవరైనా చంపేస్తారా? ఇది మీ రాజ్యం? అసలు ఇంత సిగ్గు షేట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా మీ నాన్నగారికి, ఖచ్చితంగా మీ నాన్నగారి సావుకి కారణమైన వ్యక్తులు అందరినీ అరెస్టు చేయాలి, అందరినీ శిక్ష పడాలి అని చెప్పి మా తరపున, మా మీడియా తరపున, భారతీయ మీడియా తరపున కోరుకుంటున్నా. నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మీ డాడీ చనిపోయింది అని చెప్పి నువ్వు బాధపడొద్దు. నువ్వు చదువుకోవాలి, చదువుకొని స్ట్రాంగ్ ఉండాలి, గట్టిగా ఉండాలి. రెగ్యులర్ స్కూల్కో. సార్ సీఎం సార్ని సమయం వచ్చినప్పుడు సీఎం సార్ని నువ్వు పిలిపిస్తాడు, ఓకేనా? అప్పుడు నువ్వు ఆ రోజు వెళ్ళి మీ నాన్నగారిని ఎవరు చేసిరో వాళ్ళ గురించి చెప్పాలి. నువ్వు ఫస్ట్ చదువుకోవాలి. మీరు కూడా నువ్వు స్కూల్ పోను అని అంటే కాదు, స్కూల్ పో. ఈ చావుకు కారణమైన నువ్వు మంచి పొజిషన్ వచ్చినాక మీ డాడీ చావు కారణమైన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు గల్లబట్టి అడిగే స్టేజ్లో ఉండాలి, ఓకేనా? నువ్వు కూడా నన్ను అందరు చదువుకోవాలి. ఫస్ట్ మీరు చదువుకోండి. ఇప్పుడు ఏంటంటే మీ మమ్మీ చదువుకోలేదు కాబట్టి వాళ్ళు వచ్చి సంతకం పెట్టించుకోరు. అదే మీరు అయితే చదువుకున్నాను అయితే నువ్వైతే నీకు చదువుకొని పెడుతుండే కదా. మీరైతే ఎప్పుడు కూడా నిధైర్యపోకండి. ఎన్న వేళలా మీకు అందరు ఉంటారు, మీడియా కూడా అండా ఉంటుంది. ఏం టెన్షన్ అవ్వకండి. చావుకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. దీనికి న్యాయం జరిగే విధంగా ఎల్లవేళలా మీకు మా తరపున, మా మీడియా తరపున కూడా అండగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.